హలో గాయ్స్, ఇవాళ నేను ఏం ప్రిపేర్ చేసుకోవాలి అని ఆలోచిస్తుండగా నాకు సడన్గా చపాతీ అండ్ ఆలూ కర్రీ చేసుకోవాలనిపించింది. సో త్వరగా అవ్వాలని నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. అండ్ నాకు ఈ ప్రెషర్ కుక్కర్లో చేసే టేస్ట్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మీరు తయారు చేసే విధానం చూద్దాం ఎలా ఉంటుందో. యాక్చువల్లీ నాకు కూడా రాదు. నేను అలా కొత్తగా నేర్చుకుంటున్న వంటలు. ఇది ఎవరో చెప్తే నేను చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసి అందులో ఈ ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క వేసుకోవాలి. అది కొంచెం చిట్పట అయినాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత మిర్చి, ఆనియన్ వేయాలి. అండ్ గాయ్స్, నాకు అసలు వంట అనేది రాదు. నేను ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాను. సో అవి ఎంత వేగాలి ఏమనేది నాకు ఏం తెలియదు. నా ఇష్టం వచ్చినప్పుడు అన్నీ వేస్తూ ఉంటాను. ఇది కొంచెం పింక్ కలర్ వచ్చాక నెక్స్ట్ నేను కొంచెం కరివేపాకు వేసాను. ఆఫ్టర్ దాట్ అది కూడా కలిపాక నెక్స్ట్ ఏం వేస్తానంటే పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. రెండు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ కూడా మంచిగా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం సాల్ట్ వేసామనుకోండి, అవి వాటర్ వస్తాయి కాబట్టి త్వరగా ఉడుకుతుంది. సో ఇది ఉడికాక ఆలు వేయాలి. కొంచెం ఆయిల్ అలా అంటే మంచిగా ఉంటుందని అనుకొని అలా అన్న. ఆ తర్వాత కారం పొడి వేసాను. కారం పొడి వేసిన తర్వాత కలిపిన తర్వాత కొన్ని వాటర్ వేసి మనం 2 or 3 విజిల్ వచ్చేయాలి. తర్వాత నేను ఇక్కడ చపాతీ చేసుకుందామనేసి పిండి తడుపుతున్నాను. చపాతీ కూడా వీడియో తీద్దామంటే ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది ఫ్రెండ్స్. నేనే చేయి పట్టుకొని నేను చేయాలంటే నాకు పిచ్చిలేసింది. అది స్టాండ్ కొనుక్కోవాలి. బ్లాగ్ చేస్తా అనుకుంటే కొనుక్కుంటా వెరీ సూన్. సో నెక్స్ట్ వచ్చేసి చపాతీస్ కూడా చేసుకున్నా. చూసారా ఇక్కడ నేను ఎంత కష్టపడుతున్నా. చాలా కష్టంగా ఉంది. ఒక చేయిలో ఫోన్ పట్టుకుంటే అదేమో అంటిందని మళ్ళీ రీటేక్ చేశాను. మళ్ళీ పెడదామని ఒక 10 minutes పెట్టాలన్నమాట. ఇలా పెడితే మెత్తగా వస్తాయి చపాతీస్. ఇక్కడ కర్రీ చూసారా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ చపాతీస్ అయ్యాయి. అండ్ దిస్ ఇస్ కర్రీ ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. తిన్నా, మీరు కూడా ట్రై చేయండి. మీరు ఆల్రెడీ ఇలా చేసే ఉంటారు, బట్ రియల్లీ సూపర్ ఎక్సలెంట్. ఇదే నా లంచ్ ఇవాళ. ఈ టేస్ట్ నచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం కూడా ఇదే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.